ఒరే బాబోయ్, ఇంకా పడుతుంది వర్షం. నైట్ 9 అవుతుందండి ఇప్పుడు టైము. ఆవు డెలివరీ అయిన కాంచి వర్షమే. పందరు అయితే చాలా. చూడండి మా చిన్నగాడు కళ్ళు ఎలా కనిపిస్తున్నాయో. శుభ్రంగా పరగజా కప్పినా సరే కారిపోతుంది. ఆవుకైతే కాళ్ళు పొట్లు పట్టేస్తాయి. చాలా అంటే చాలా చండాలంగా ఉందండి. వర్షం వస్తే ఇదేనా పరిస్థితి ఏటో. వర్షం వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా ఇంట్లో ఉండలేను, ఎందుకంటే బయటివి తడిచిపోతూ ఉంటాయి. పడేసిన గడ్డి మీద పడుకుంది పాపం, ఏం చేస్తాం. ఇదంతా పొద్దునే. తిను చిన్ను. ఐ లవ్ యూ రా అని కొడుక. మొన్న తీసుకున్న తారబల్ల అయితే సరిపోలేదని మళ్ళీ నిన్న ఊరంట వచ్చాయండి. అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 1500 చెప్పాడు, కానీ 900కి ఇచ్చాడు అనమాట. అయితే ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి. ఇంకా ఆ చిన్నది తీసేసి ఇదైతే వేస్తాను. ఇప్పుడు నానైతే పనికి వెళ్ళారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అయితే పందిరెక్కి వెయ్యాలి. ఇది కూడా సేమ్ అప్పుడు ఎంతవరకు వచ్చిందో అంతవరకే వచ్చిందనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఎడల్పు ఎక్కువ ఉంది. అయితే బాత్రూమ్ మీద కల్లా వచ్చేలాగైతే వేసానమాట. బాత్రూమ్ కూడా అవి పెంకులు పోయి అయితే కారిపోద్ది వర్షం వచ్చేటప్పుడు. అయితే దానిపైకి వచ్చింది కానీ పొడవు అయితే లేదు, ఎడల్పు ఎక్కువ ఉంది. అయితే దీనిపైన మొన్న ఆరెంజ్ కలర్ వేసాం కదా, ఆ పరజ అయితే అందరి మీద వేసాను అనమాట. ఇక్కడ కూడా కారిపోతుంది కదా, ఆవు నానిపోతుంది అని చెప్పేసి అయితే దీనిపైన వేసాను. కుప్ప మీద ఒకటి ఉంటుంది, పందిరి మీద ఒకటి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. గడ్డికి అయితే వెళ్ళి వస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నచ్చితే కనుక కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.